నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నిన్న మనం ఏం చూసాము అనంటే దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటించాలి అన్న విషయాన్ని చూసాం. నిన్న మనం ఏం చూసాము అనంటే మన ప్రభువుకు కలిగినటువంటి ప్రత్యక్షత, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఏమిటి అనంటే, ఆయన ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలకును, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. అదే దేవుని యొక్క లేకపోతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శరీరముగా పిలువబడినటువంటి మనము, ఆయన తల మీద ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు అన్నటువంటి సత్యమును ఎరిగినటువంటి మనము, ఆయనను అభిషేకించినటువంటి పరిశుద్ధాత్ముడు ఏ విశాల దర్శనము కోసం, ఏ విశాలమైనటువంటి దృక్పథం కోసం ఆయనను అభిషేకించాడో అదే అభిషేకపు నూనె, అదే అభిషేక తైలము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా కారి తన చొక్కాయి అంచుల వరకు, అంటే మొత్తము శరీరాన్ని నింపేటటువంటి, మొత్తము శరీరాన్ని తడిపేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుని యొక్క ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రణాళికలో నువ్వున్నావు, ఆ ప్రణాళికలో నేను ఉన్నాను. ఆయన శరీరములో భాగముగా మనము ఆయన పనిని, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని, ఆయన రాజ్య స్థాపనను గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు మరి మొట్టమొదటిసారిగా తన పరిచర్యలోనికి రావటానికి ముందు ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. ఈ 4వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మొదటి వచనం నుంచి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఆ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు నీ రాజ్యముల మహిమని నీకిత్తునని, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇవ్వగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పెను. నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వాడికి ఉత్తరము ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమునకు నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే అక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చిన తన దూతలకు ఆజ్ఞాపించునని నీ పాదముప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని వాడితో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటయు వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిచర్య, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్య విస్తరణను గురించినటువంటి సువార్త ప్రకటించడానికి ముందు ఆయనకు ఇచ్చినటువంటి తర్బీదు, ఆయనకు ఇచ్చినటువంటి అభిషేకం, ఆయనను నింపినటువంటి తన సన్నిధి, ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి రంగములోనూ ఏ విధముగా ఆయన వాక్య బలము చేత సాతానును ఎదిరించాలి, వాక్య బలము చేత సాతాను యొక్క దుర్గములను పడద్రోయాలి, వాక్య బలము చేత ఈ దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి, అంటే స్వయంగా తన పాదాల దగ్గరికి వాక్య బలము చేత తీసుకుని రావాలి అన్న విషయాన్ని నేర్పిస్తూ చెప్పినటువంటి మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం
మార్కు సువార్త 1వ అధ్యాయం ఇవే మాటలను అక్కడ మనం చూస్తాం. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను. మరియు దేవదూతలు అనుదినము ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నదని, దేవుని రాజ్యము సమీపించియున్నదని, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పి దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. 2 సందర్భాలలోనూ అదే మాటలు. కానీ లూకా ఒక సందర్భంలో ఇవ్వనటువంటి డీటెయిల్స్, ఇవ్వనటువంటి ఎక్కువ వివరాలు లూకా ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అభిషేకింపబడటానికి, ఆయన చెరలో ఉన్న వారిని విడిపించటానికి, గుడ్డి వారికి కన్నులు ఇవ్వటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, తన మసీహత్వాన్ని లేకపోతే తన క్రీస్తు తత్వాన్ని ప్రకటించుకోవటానికి వచ్చినట్లుగా దేవుని వాక్యము చెబుతా ఉంది. అయితే చాలాసార్లు ఈ యేసు క్రీస్తును క్రీస్తుగా మనకు పరిచయం చేసినటువంటి, ఈ లోకానికి ఇచ్చినటువంటి తండ్రిని గురించి మనం వింటాం. అలాగే ఈ లోకం కోసం తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా పెట్టి స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి కుమారుడు, ఆ రాజు గురించి మనం అప్పుడప్పుడు వింటాం. కానీ సువార్తలో, దేవుని రాజ్య సువార్తలో భాగమైనటువంటి, దేవుని రాజ్య సువార్తకు పునాది మరియు దేవుని రాజ్య సువార్తకు కొనసాగింపు మరియు దేవుని రాజ్యమును నిత్యత్వములో నిర్మించి తన తండ్రికి ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు చాలా తక్కువగా సంఘములో వింటాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటలు కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి అంటే అస్తిత్వం కలిగి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, చేతన కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి ఉండాలి, స్వయం నిర్ణయాలు చేయగలగాలి, భావనలు కలిగి ఉండాలి. అలాగే ఒకరితో ఒకరు సంబంధాలు చేసుకోగలిగినటువంటి సోషల్, లేకపోతే ఒకరితో ఒకరు సంబంధాలు చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. దాన్నే స్వచిత్తం, భావనలు మరియు ఆలోచన దృక్పథం అని పిలవచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి అన్ని గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యకలాపాలు గనుక మనం చూస్తే, ఆయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేవుని వద్దకు మార్గం సరళం చేస్తాడు, పరిచర్య నిమిత్తం అభిషేకిస్తాడని ఇంతవరకు మనం లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. అలాగే మనకు దేవుని రాజ్యము పట్ల నిబద్ధత ఉంది, దేవుని యేసు క్రీస్తు పట్ల నిశ్చయత ఉంది అన్నటువంటి మాటను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు గుర్తు చేస్తాడు. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 20 నుంచి 21 ప్రకారం ఆయనే స్వయంగా మనకు వాక్యమును రచించి ఇచ్చాడని, ఆయన ప్రోత్సాహము లేకపోతే ఆయన ప్రేరేపణ ద్వారా మాత్రమే మనకు ఈ లేఖనము ఇవ్వబడిందని దేవుని వాక్యము చెబుతా ఉంది. అలాగే ఇలా చూసుకుంటూ పోతే విశ్వాసులకు జన్మనిస్తాడని, ఆయన పరిచర్యకు పిలుపునిస్తాడని, ఆయనే శుద్ధీకరిస్తాడని, ఆయనను మృతులలో నుండి లేపేవాడని, ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్మునికి దేవత్వము ఉన్న ప్రతి విషయములు, తండ్రికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం, కుమారుడికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం మరి పరిశుద్ధాత్మ దేవునిలోనూ మనం చూస్తాం. ఆయనను కేవలం ఒక శక్తిగా, ఆయనను కేవలం ఒక వీచే గాలిగా, ఆయనను కేవలం ఒక అగ్నిగా, ఆయనను కేవలం ఏదో ఒక వస్తువుగా చూడటం కాదు, ఆయన ఒక వ్యక్తిగా మనకు దేవుని వాక్యం పరిచయం చేస్తోంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని అభిషేకించగలడు, ఆయన మనల్ని పరిచర్యకు మరి ప్రిపేర్ చేయగలడు. ఆయన మనకు కావలసినటువంటి ప్రతి వనరులు, కావలసినటువంటి ప్రతి వరములు ఇవ్వగలిగినటువంటి అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మార్గదర్శనం చేస్తాడా? అవును చేస్తాడు. ఆయన విమోచిస్తాడా? అవును విమోచిస్తాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తాడా? అవును నిర్మిస్తాడు. ఆయన పాపమును ఒప్పుకోలు చేయించి నీతి పట్ల మనకు మారు మనసు అనుభవం ఇస్తాడా? అవును ఆయనే ఇస్తాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో గుణ లక్షణాలు, మన రక్షణ కొనసాగింపు,
చివరికి మనం మహిమలో చేరేంత వరకు కూడా పరిశుద్ధాత్ముని యొక్క పని మన హృదయంలో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన సంఘములో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన కుటుంబాలలో జరగకపోతే, మనము దేవుని కృప నుండి సంపూర్ణముగా దూరమైన వారిలో తప్పకుండా ఉంటాము అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను. ఒకానొక సమయంలో, లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు, క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైప్, అంటే వేలాంకనికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప, మా ఊరికి తిరిగి రావటం. ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం. అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం. ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం, లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం. అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి నన్ను ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను, నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది. నేను ఈ దేశానికి ఒక కళంకంగా ఉండాల్సింది పోయి, నేను నాకున్నటువంటి దూకుడు స్వభావం కారణంగా నా దేశానికి, నా కుటుంబానికి, స్వయంగా నా జీవితానికి భయంకరమైనటువంటి ఒక మచ్చగా మిగలాల్సింది పోయి, కనీసం ఇప్పుడు దేశానికి ఏమీ పెద్ద ఉద్ధరించకపోయినప్పటికీ కనీసం నన్ను చూసి నా కుటుంబం కానీ నా దేశం కానీ సిగ్గుపడే అవస్థలో లేకుండా ఉన్నాను. దానికి కారణం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అలా నా జీవితాన్ని కొనసాగించే సమయంలో నేను వాడేటటువంటి డ్రగ్స్, నేను తాగేటటువంటి అన్ని లోకంలో ఉన్న ప్రతి గొడవ, లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు ఆయన తీసివేశాడు. ఒకానొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకానొక సమయంలో ఒక రోజంతా గడిపి ప్రభు దగ్గర సమయం గడిపి ఉపవాసంలో ఆయన నుంచి శక్తి పొందుకోవాలి, ఆయన నుంచి పరిచర్యను గురించినటువంటి ఒక దర్శనం పొందాలి, అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలా మంది నెత్తిన టోపీ పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు. గుర్తుంచుకోండి ఈ విషయం.
పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు. అది చీకటి, భయంకరమైనటువంటి చలి. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి. నేను వెళ్ళింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో భయంకరమైన చలి. ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం, వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది. నేను వెళ్ళాను, నాకు తెలియదు అంత చలి ఉంటుందని. మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే గడగడ వణికిపోతున్నాను. కిందికి దిగాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయాన్నే లేయటం, వాక్య పరిచర్యకి వెళ్తాం, ప్రార్థన, ఉదయాన్నే లేయటం. ప్రభు నాకు చెప్తున్నాడు, ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్, సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేబులో నా దగ్గర 500 700 డబ్బులున్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే అర రోజే ఉంటాం, అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దానిపైన జూలాగర్ అని రాసుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు. ఒక చైరు, ఒక బల్ల, దాని మీద ఒక గ్లాసు, దాంట్లో అంటే చెంబు, దాంట్లో నీరు, ఒక కాట్ అంటే ఒక మంచం. ఆ మంచం మీద మంచి పరుపు, గళ్ళగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్. ఇది నాకు కనిపించింది. రాత్రి ఆ దర్శనం చూశాను. ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో, ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను. 2.5-3 కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య, వాక్యం. నాకు వచ్చి రాని హిందీ ఏం చేస్తాం, ఏదొస్తే అది మూగ సైగలు అనుకోండి, మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను. ఒక చోట ప్రభు దిగమన్నాడు. దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది, హిందీలో, తెలుగులో కాదు. నాకు ఏం లేదండి, రూమ్ కావాలి అని అడిగాను. అవునా అని పైనుంచి కిందికి చూసి, పైన ఒక రూమ్ ఉంది చూసుకోపో అంది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అదే మంచం, అదే గళ్ళగా ఉండే బెడ్షీటు, అదే చైరు, అదే టేబుల్, అదే చెంబు, నీళ్లు నింపబడినాయి. కిందికి వచ్చాను. అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటాను అన్నాను. డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? ఓరా బయటికి అంటారు. ఆమె అన్నది, ఎప్పుడు ఇస్తావు అంది. ఒక 10-15 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ ఊరు నీది అంది. హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను. డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది. లేవమ్మా అన్నాను. ఎదురుగా ఒక మెస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి భోజనం చేయి, నా పేరు చెప్పు అంది. కడుపు నిండా భోజనం, ఉండటానికి స్థలం. ప్రభువు ఇచ్చిన మాటను, ప్రభువు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు. 11 సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను. 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోయ, గోండు ఇలాంటి వాళ్ళు, బారేలా, తెలియని భాషలు, నాకు తెలియని భాషలు, నేను ఎప్పుడూ వినని భాషలు, నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషల వరం ఇస్తాడు. చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు, హైదరాబాద్లో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు, యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య. నేను వెళ్ళాను. నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు 21 సంవత్సరం. ఊరు తెలియదు, ఏం తెలియదు. అదే ఊరిలో 11 సంవత్సరాలు. నేను 2011లో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు. కానీ
అక్కడ ఉన్న 11 సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి, అక్కడ ఉన్న 11 సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు. నేను MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను. చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు. తిరిగిన అన్ని దేశాల్లో ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభువు వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లిముల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు ఈ కథ ఏంది, నేను చూసుకుంటామన్నారు. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితులు. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. మనము ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్, నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారు అనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు. ఒకానొక రోజు కృంగిపోయాను, భయంకరంగా కృంగిపోయాను. ఏం చేయాలి ప్రభువా? ఎలా నాకు డ్రై లైఫ్, మొత్తం ఎడారి అనుభవం, ఏమీ లేదు, ఖాళీ అయిపోయాను, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది, అడ్వర్టైజ్మెంట్. అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట. ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను. న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి, అది కూడా మధ్యప్రదేశ్లో, అది కూడా క్రైస్తవులం అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష. అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు? ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను. యెబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభువు చూపించాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు రియల్, పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు. కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి. కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు. కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు. ఒకానొక రోజు 2003 నుంచి 2005 ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో కొన్ని ఊర్లు ఉన్నాయి, నీమచ్, మందసౌర్ అనే ఊర్లు. ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభువు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే, ప్రజలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు, గంతులు వేస్తారు, నాట్యాలు చేస్తారు. ఎందుకబ్బా అని అనుకుంటే, దేవి పుట్టింది, మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు. ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు? ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం. కానీ నిజమేంట్రా అని చూస్తే, ఆ అమ్మాయి 12 ఏళ్ళు వచ్చిన తరువాత, మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత, వాళ్ళ సొంత నాన్న, వాళ్ళ సొంత అన్న పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి, అంటే బడవలుగా పనిచేసి ప్రజలను, కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి. ఇది ఆ సంస్కృతి, ఈ విష సంస్కృతి. ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు, నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం, 12 ఏళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి.
ఆ సంస్కృతిలో మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి. అయ్యా, మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి, వారి మధ్య వెలుగు లేదు, వారి మధ్య విద్య లేదు, వారి మధ్య పడుపు వృత్తి ఉంది, తెలియనటువంటి రోగాలు, సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి, ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు, అది వారి కర్మ. ఏంటది? కర్మ. నీకెందుకయ్యా? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు? వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి? అది వాళ్ళ వృత్తయ్యా, వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడతారు మాకు అంటాడు. ప్రభువా, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది. ఆ 2003లో చూసినటువంటి ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది. మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం. ఈరోజు 2019కి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు, చదువుకున్న వారు ఉన్నారు. వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు. వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం, వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు, నువ్వు సస్తావు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు. స్త్రీలు, చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 3 రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం, లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, నీకున్న ఆధారం ఏంటి? నాకున్న ఆధారం భోజనం. నీకున్న ఆధారం ఏంటి? భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం. భౌతికంగా నీకు రొట్టెలిస్తాను, భౌతికంగా నీకు ఇల్లిస్తాను, భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను, నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను, నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే, ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు, నా ఆధారం దేవుడు మాత్రమే. నీ రొట్టెలతో నేను బ్రతకను, దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ డిఫీట్ యు with the power of the Holy Spirit. I will defeat you with the power of the word of God. దేవుని యొక్క వాక్యపు శక్తి చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను, ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు. రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టినది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష. ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు? నాకు మొక్కు చాలు అని అన్నాడు. ప్రభు అంటాడు, నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను, నేను ఆయనకు మాత్రమే ఇస్తాను, నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను. దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది. ఆయనకిచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం. నీకు నేను అధికారం ఇస్తాను. ఇదిగో చూడు, సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది, ఈ ప్రపంచం పైన నేనే అధికారిని, నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. నిన్న మనం చూసాం, మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము పాపం అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది గనుక, స్వభావ సిద్ధముగా మనం పాపులమైపోయాం గనుక, స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు, సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం ఆధారము వాడే అనుకుంటాం, మన ఆరాధన వాడికే ఇస్తాం, అలాగే మన అంకిత భావము వాడికే, అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం. ప్రభు అంటాడు, అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు, నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. అధికారం నాది, నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను, నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని, నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని, కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు, నా అనుయాయులు, వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను, వారికి నేను సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను. నాకు తోడుగా ఉండి నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను. నీవు
నీ దేవుడైనటువంటి యెహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు. మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు, మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు, ఆయన స్థాపిస్తాడు. మనము నమ్మేటటువంటి, మనము అంగీకరించినటువంటి ఆత్మ, ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది, ఆయన వస్తే గట్టి గట్టిగా ఇకిలిగా నవ్వేది, ఆయన వచ్చాడని చెప్పి గట్టి గట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది, లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట, ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట. ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను సాతాను తిడతానంటాడు. ఒక ఎట్లా పడితే అట్లా. పరిశుద్ధాత్ముని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలి వాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా చేతులు ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి యేసుక్రీస్తు యొక్క వర్చస్సును, యేసుక్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి, ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి కేవలం చెక్క భజన నేర్పించదు. మనం ప్రకటిస్తున్నట్లుగా అప్పుడప్పుడు సంఘాల్లో టీవీలకెక్కి ప్రకటిస్తూ ఉంటారు ఈ రోజుల్లో. పరిశుద్ధాత్ముని శక్తిని అవహేళన పరచటం. మేము ప్రకటించినటువంటి వేరొక సువార్త ఏంటి? నువ్వు ఆయన దగ్గరికి వస్తే చచ్చిపోతే పరలోకం పోతావు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను చేయించుతాను, నీకు కొడుకు పుడతాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు పెండ్లైపోతుంది, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకేవేవో నోటికొచ్చిని. కానీ యేసు క్రీస్తే స్వయంగా ప్రకటించినటువంటి సువార్త మనం ఇంతవరకు చూసాం. మార్కు సువార్తలో ఆయన దేవుని రాజ్యం అన్నటువంటి సువార్తను ప్రకటించాడు. మతం కట్టడం కాదు. నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు. ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువా, సాక్షిగా ఉండటం అంటే ఏంటి? సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా? సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుకు పుట్టించాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండే నన్ను లేపాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు. నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి 16 నుంచి సమస్త జనులను 18 నుంచి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అధికారము నాది, పరలోకములో అధికారము నాది, భూలోకములో అధికారము నాది, నీ పైన అధికారము నాది, నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ప్రతినిధిగా వెళ్ళాలి. నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది, నువ్వు చేయి పెడితే నేను చేయి పెట్టినట్లుగా ఉంటుంది, నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి, నీ ప్రవర్తన నా ప్రవర్తన లాగా ఉండాలి. నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా. సాక్ష్యముగా జీవించటం, సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి 4 గోడల మధ్య మాత్రమే పెట్టటం కాదు ప్రియులారా. సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది, సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది, సాక్షి జీవితం అనంటే నువ్వు ఏ ఏ రంగములో, ప్రభుత్వ రంగమైనా, వ్యాపార రంగమైనా, ప్రైవేట్ రంగమైనా, మీడియా రంగమైనా, ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు, ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడున్నాను,
ఆయన కొరకు నేను సంఘ స్థాపన, ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం. అందుకనే ఆయన అంటాడు, జనములను ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. జనములను అన్న చోట దేశములను, సంస్కృతులను, జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు. గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం, ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు. మన పిలుపు ఒక దానియేలు పిలుపు, మన పిలుపు ఒక నెహెమ్యా పిలుపు, మన పిలుపు ఒక దావీదు పిలుపు, మన పిలుపు ఒక ఎస్తేరుకి ఇవ్వబడినటువంటి పిలుపు. మన పిలుపు కేవలము చెక్కభజన చేసే పిలుపు కాదు. మన పిలుపు కేవలం మతంలో ఉండటం కాదు. మన పిలుపు వాడి చేతి పని యందు నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడును అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ పిలుపులో మనం ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యము మొదటి అధ్యాయం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు ఏం చెప్పాడు? మీరు ఒక మతం కట్టండి, మీరు వెళ్ళి చెక్క భజన చేయండి, మీతో పాటు నేను కూడా భజన చేస్తాను అన్నాడా? అది మన ఆత్మీయ జీవితంలో భాగం, కానీ అది మాత్రమే ఆత్మీయ జీవితం కాదు. ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు. రాజ్యములో రాజు ఉంటాడు, రాజ్యములో సైన్యం ఉంటుంది, రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు, రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది, రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది, రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి, రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి. ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచనలు ఉంటాయి. రాజ్యములో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు ఉంటాయి, రాజ్యములో మీడియా ఉంటుంది. ప్రతి ఒక్క విషయము, ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము రాజ్యములను గురించినటువంటి, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభువు చెప్పాడు. ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి, పరిశుద్ధాత్ముని పొందుకొని, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది. మన సొంత శక్తికి చేత కాదు, మన సొంత ఆలోచనలకు చేత కాదు, మన సొంత జ్ఞానముతో నిర్మించలేం. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఇంకా మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? రాజ్యం అంటే మాకు ఇంకా ఇశ్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా 4 గోడల మధ్య అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, ఎందుకయ్యా తొందరపడతారు? మీరు అనుకున్న రాజ్యం వేరు, నేను చెప్పే రాజ్యం వేరు. మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎవరు సాక్షులై ఉంటారు? ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు? ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు, పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు, పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు. అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు. భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు. మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు. సాక్షులై ఉంటారు. ఎలా సాక్షులై ఉంటారు? 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, 2వ వచనం, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు, ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు, మన వాక్ శక్తిని చూసినప్పుడు, మన జీవితాల్లో కలిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు, మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు, కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు, అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి, వీడిని కాల్చేద్దాం, లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్లి పూడ్చేద్దాం, వీడిని తాకొద్దు, వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. ఒక విలియం కేరీ గారికి వాడిని హత్తుకోమని చెప్పింది. ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పింది. తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠరోగాన్ని సైతం జయించగలదు. కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు, చేత్తో అన్నం పెట్టగలదు, వాడి పుండ్లను తుడవగలదు, వాడి కట్లు కట్టగలదు. ప్రజలు చూసి అనుకుంటారు వీడు తాగొచ్చాడు అనుకుంటారు, బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వచ్చాడు, వారికి అర్థం కాదు. లోకానికి ఈ విలువలు అర్థం కావు. లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అనంటే, అన్నీ విడిచి సంపాదన మీద పడురా, లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే, నీ సంపదను విడిచి, నీ వనరులను వితరీకరించి, నీ వనరులను వికేంద్రీకరించి, నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు. హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు, చూడలేని వారిని చూడమంటాడు. అదే నీ పిలుపు అని అంటాడు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త? మీకు పుల్లలు పుడతారు, మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభు, ఇదా? కాదు. ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు, ప్రభువుగా దేవుడు ప్రకటించాడు, ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఇది సువార్త. ఆ రోజు ఏం జరిగింది? అనేక మహత్కార్యములు, సూచక క్రియలు. 41వ అధ్యాయం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి సువార్త జరిగిన చోట దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. ఆ దినమున 3000కు పైగా ఆ దినమున ప్రభువును పొందారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఒక్కసారిగా 3000 మంది బాప్తిస్మము పొంది దేవుని రాజ్య స్థాపనగా ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కారణంగా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత మాట్లాడిన మాటల కారణంగా 3000 మంది దేవుని రాజ్యములో భాగస్థులైపోయారు. వారి ఆధారం దేవుడయ్యాడు, వారి అధికారం దేవుడయ్యాడు, వారి యొక్క ఆరాధన యేసుక్రీస్తు అయ్యాడు. కనుకనే దేవుని రాజ్య స్థాపన జరిగింది. దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రేరణ ఏంటి? దేవుని రాజ్య స్థాపనలో మీ ఇల్లు కొల్లగొట్టింది మా ఇంట్లో పెట్టుకుంటాను, నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని 10,000 ఇవ్వండి, నా ప్రోగ్రాంకి 20,000 ఇవ్వండి, నీకు లైట్లు పెట్టుకొని అడుక్కుంటాను, మీ గొలుసులు వేయండి, మీ ఉంగరాలు వేయండి, ఇదా వాళ్ళు చేసింది? కాదు. చూడండి ఏం చేశారు. అపోస్తలుల ద్వారా జరిగింది. ఏం జరిగింది? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టి అనేటటువంటి వనరుల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి బల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి మానవ వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములు. ఇది దేవుని రాజ్య కార్యము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరుల చొప్పున పంచిపెట్టిరి. దేవుని రాజ్యములో ఉండేటువంటి విలువలు ఏంటంటే, మనవి అమ్మి పంచి పెడతాం. అవతలి వాడికి అవసరతను బట్టి, అవతలి వాడి అక్కరును బట్టి నాకున్నంతలో అవతలి వాడికి ఇస్తాం. నాకు అని అడుక్కునే బతుకు కాదు దేవుని రాజ్య విస్తరణ అంటే. దేవుని రాజ్య విస్తరణ అంటే పోగేసుకోవటం కాదు, పోగేసిన దాన్ని పంచిపెట్టడం. దేవుని రాజ్య విస్తరణ అంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్ముని తాకిడి అనంటే ప్రజలను నీ తాకిడి చేత,
పరిశుద్ధాత్మకు పరిచయం చేయటం, ఆనందముతో నిష్కల్మషమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అని అంటే, అనుదినము ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. మతం కడితే దూరం పోతారు. దేవుని రాజ్యం కడితే ఇది దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. అప్పుడు విశ్వసించిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి యొక్క అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది. ఆ బోధ అనుసారమైనటువంటి సహవాసం ఉంటుంది. ఆ సహవాసానుసారమైనటువంటి రొట్టె విరవటం ఉంటుంది. అందరికీ భోజనం, అందరికీ సామ్యవాదం, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ సౌఖ్యం, అందరికీ ప్రభువు యొక్క పిలుపు. అందరూ మరి ఆయన సంఘములో ప్రభువు ఇచ్చినటువంటి వనరులను తీసుకొని సంతోషముగా ఆయన కొరకు జీవించాలన్నటువంటి ఆశ కలిగి ఉండే రాజ్యము దేవుని రాజ్యము. అందుకనే పరిశుద్ధాత్ముడు మనల్ని నానా విధములైనటువంటి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నానా విధములైనటువంటి కార్యములను కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ నుండే విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదంతా మనం తీసుకొచ్చి ఏం చేశాం? మతంలో పెట్టేశాం. ఆ భాషలు మాట్లాడతాను నేను, కానీ ఎక్కడ? కేవలము సంఘములోనే. ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ భాషలు మాట్లాడవా? ఏ బుద్ధివాక్యము నీ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసే ఆ ఆఫీసులో చెప్పవా? ఒక ఆఫీసర్కు బుద్ధివాక్యం కావాలంటే నేనొచ్చి చెప్తానా, నువ్వు చెప్తావా? ఇలాగే 12వ అధ్యాయంలో చూడండి 28వ వచనము, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచువారుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు. ప్రభుత్వములు చేయాలి, ఉపకారములు చేయాలి. ఇవన్నీ కేవలం ఎక్కడ చేయాలి? దేవుని యొక్క సంఘము అంటే 4 గోడలని మనం నిర్ణయించేశాం. దేవుని యొక్క సంఘం అంటే యేసు క్రీస్తు రాజ్యం. దేవుని సంఘం అంటే మనము 4 గోడల మధ్యకు వచ్చి చేసేటటువంటి ప్రతి ఆదివారపు కూడిక మాత్రమే కాదు. దేవుని సంఘం అంటే యావత్ ప్రపంచములోనూ క్రైస్తవ సంఘం ఎక్కడెక్కడైతే యేసు క్రీస్తును, ఆయనకే అంకిత భావం, ఆయనే మా ఆధారం, ఆయనే మా ఆరాధన అని ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ సమిష్టిగా రాగలగటం, వారందరూ సమిష్టి వనరులను జతపరచగలగటం, వారందరూ సమిష్టిగా ఎక్కడెక్కడైతే ఆయన రాజ్య విస్తరణ జరగలేదో అక్కడక్కడ కొందరు కాపరులు గాను, అక్కడక్కడ కొందరు అపోస్తలులు గాను, అక్కడక్కడ కొందరు భాషలు మాట్లాడేవారు గాను, అక్కడక్కడ కొందరు ప్రవచనములు చెప్పేవారు గాను, అక్కడక్కడ కొందరు అద్భుత కార్యములు చేసేవారు గాను, అక్కడక్కడ కొందరు మరి ప్రభుత్వములు చేసేవారు గాను, అలాగే మంచి కార్యములు ఉపకారములు చేసేవారు గాను ప్రభువు పంపించాడు. అలా కాదా మన దేశంలోనికి పరిశుద్ధాత్మని యొక్క వరము తీసుకుని రాబడింది? అలా కాదా మన దేశంలోనికి వేరే దేశాలలో పరిశుద్ధాత్మని అనుభవిస్తున్న, పరిశుద్ధాత్మని యొక్క తాకిడిని అనుభవిస్తున్న వారు ఇంట్లోనే కూర్చుని ఇది చాలే 4 గోడల మధ్య మతం కడదాం అని అనుకుంటే సరిపోయేదా? మన దేశానికి వచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి తోమా గారు మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది వారి ప్రాణాలను ప్రాణార్పణాలుగా పోశారు. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు ఛాలెంజెస్
తీసుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు కేవలము మన టాలెంట్స్ 4 గోడల మధ్య కాదు, సంత వీధులలో చాటుతాం, రాజుల ఎదుట చాటుతాం. దానియేలు నీకంటే నాకంటే దుర్భరమైన పరిస్థితి, ఒక దాసుని లాంటి పరిస్థితి. దానియేలు దాసుడిగా వెళ్ళాడు, తినటానికి లేదు, ఉండటానికి లేదు. దిగంబరులుగా దాసులకు ఎలా పెడతారో తెలుసా? పుట్టగోసిలాగా కేవలం ఇది మాత్రమే కప్పుతారు, మిగిలింది అల్లా వాళ్ళు ఖాళీగానే ఉండాలి. అలాంటి దాసత్వంలోనికి వెళ్ళిన దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడు ప్రభువు? 4 గోడల మధ్య మతం కట్టడానికి తీసుకెళ్ళాడా? దాసత్వములో దాసునికి ఏ హక్కు లేని దేశములో రాజుకు బుద్ధి చెప్పడానికి తీసుకెళ్ళాడు. మేనే టెకేలు ఫార్సిన్ అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ధైర్యం. కేవలము 4 గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు, ప్రపంచములో రాజుల ఎదుట మాట్లాడగలగటం, ప్రపంచములో లోక నాయకుల ఎదుట మాట్లాడగలగటం. నా ప్రజలు వారిని చంపటానికి వేసినటువంటి ఈ స్కీమ్ ఇది, వాళ్ళని చంపటానికి వీలు లేదు, వారి కోసం ఇదిగో ఈ ఫలానా వాడు వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతూ ఉంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకి వెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కల చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన తాకిడి బలంగా ఉంటుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక కసి, ఒకే ఒక లోపల నుంచి రగిలే అగ్ని ఏమిటి అని అంటే యేసు క్రీస్తు రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం ప్రకటింపబడాలి. యేసు క్రీస్తు రాజ్యం నా వ్యాపారంలో ప్రకటింపబడాలి, నా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రకటింపబడాలి, నా రాష్ట్రపతి దగ్గర ప్రకటింపబడాలి, నా రాజ్యంలో ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారి దగ్గర ప్రకటింపబడాలి, ప్రతి కుటుంబంలో ప్రకటింపబడాలి, ప్రతి మీడియా ఛానల్లో ప్రకటింపబడాలి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రంగములోనూ యేసు రాజ్యము రావాలి. కేవలము మతంలోనే కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మనల్ని అద్భుతములు చేసేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని కృపావరముల చేత నింపి పిలవగలడు, ఆయన మనల్ని ఉపకారములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రభుత్వములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రవక్తలుగా పిలుస్తున్నాడు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నా కంపెనీలో ఒక 30 మంది పనిచేస్తారు. ఈరోజు నేను 2 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకుని వెళ్ళానని చెప్పాను. నేను 100% నా సాఫ్ట్వేర్ కంపెనీకి ఉదయాన్నే నేను బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటే నా భార్య అంటుంది, చర్చికి వెళ్తున్నావా, వెళ్ళరా అంటది. ఆరాధనకి వెళ్తున్నావా, మంచిగా వెళ్ళరా, మంచిగా ఆరాధన చెయ్యి అని చెప్తుంది. నేను వెళ్ళి పనిచేసే నా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా దేవుని రాజ్యములో ఉపయోగపడాలి. దేవుని రాజ్యము అది, దానికి ప్రభువు దేవుడై ఉండాలి, దానికి ప్రభువు క్రీస్తై ఉండాలి. మేము నడిపించే సాఫ్ట్వేర్ కంపెనీలో దేవుని రాజ్య విలువలు కనిపించాలి. మాకందరికీ యేసు ప్రభువే బాస్ అయి ఉండాలి. నా క్యాబిన్లో ఒక పెద్దది రాసి పెట్టాను, మా అధికారి ఒక యూదుడైనటువంటి కార్పెంటరు అని. ఒక ఇంగ్లీష్లో ఉంటుంది, మై బాస్ ఈజ్ ఎ జూయిష్ కార్పెంటర్ అని. అది పెట్టాము అక్కడ. ఎందుకు అని అంటే నేను అధికారి కాదు, దేవుడు అధికారి. నా ఉద్యోగం, నా సంపాదన,
దాంట్లో 10 రూపాయలు ఇచ్చేస్తాను, 100 రూపాయలు సంపాదించి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని వెళితే భక్తుడు అంటారు. 100 రూపాయలు ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. పరిశుద్ధాత్ముని పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని రాజ్యం కోసం ప్రతి పైసా ఖర్చు పెడతాడు. తన కుటుంబముతో సహా ప్రతి చోట దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతాను. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్, చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో, నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. కనుక సంఘ స్థాపన, అడ్మినిస్ట్రేషన్, నెహెమ్యా దేవుని రాజ్య నిర్మాణములో ఎవరితో మాట్లాడాడు? కేవలము సినగోగుల్లోకి వెళ్ళి కూర్చుని పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చేసిందని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడా? నో. పరిశుద్ధాత్ముని తాకిడి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని ఆయన పొందిన తరువాత, పరిశుద్ధాత్ముడు ఆయనలో పనిచేసిన తర్వాత ఆత్మవశుడై రాజుతో మాట్లాడాడు. తాకీదులు తీసుకుని బయలుదేరాడు. అరబ్బులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సన్బల్లుటు ఆయనను చూసి అరబ్బులతో కూడి సన్బల్లుటుతో సహా ఆయనను మాక్ చేసినప్పుడు, ఆయనను నిందించినప్పుడు ఒక చేత ఖడ్గం పట్టాడు, ఇంకొక చేత తాపి పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే పని దేవుని రాజ్యము నిర్మించాలి. నీ ఆలోచన దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. నీ దృక్పథాలు దేవుని రాజ్య నిర్మాణం చేయాలి. ఒక నెహెమ్యా మనకు కావాలి, ఒక దానియేలు మనకు కావాలి, ఒక ఎస్తేరు మనకు కావాలి, ఒక స్టెఫెను మనకు కావాలి, మనకు ఒక ఎజ్రా కూడా కావాలి. ఎజ్రా కేవలము వాక్య పరిచర్య చేశాడు, పనిగా చేశాడు, పరిచర్యగా చేశాడు, కసితో చేశాడు. అలాంటి వారు మనకు కావాలి. ఆ దైవజనులు మనల్ని ఆశీర్వదించాలి, ఆ దైవజనులు మనకు ముందు నడిపించాలి. కానీ అంత మాత్రం సరిపోతుందా? వారు కావాలి, దానియేళ్ళు కావాలి, నెహెమ్యాలు కావాలి, రాజరికము చేసేటటువంటి దావీదులు కావాలి, రాజులకు కైసరు ఎదుట నేను మాట్లాడాలి, ఇదే నా జీవిత లక్ష్యం అని చెప్పుకున్నటువంటి పౌలు కావాలి, స్టెఫెనులు కావాలి. దేవుని రాజ్య విస్తరణ ప్రతి రంగంలో జరగాలి. అది పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావముతో మాత్రమే మనం చేయగలుగుతాం. దయచేసి తలలు ఉంచండి, దేవుని వైపుకు చూద్దాం.